జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ప్రజావాణిలో సమస్యలు తెలిపేందుకు వచ్చిన దివ్యాంగుడిని కానిస్టేబుల్ ఈడ్చుకెళ్లారు. మల్లాపూర్ మండలం ముత్యంపేటకు చెందిన దివ్యాంగ బాధితుడు రాజా గంగారం గత కొన్నేళ్లుగా ఇంటి సమస్య పరిష్కారం కోసం పోరాడుతున్నాడు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో ప్రజావాణిలో ఫిర్యాదు చేయడానికి వచ్చాడు. అయితే కలెక్టర్ వస్తున్నారని అక్కడి నుంచి పక్కకు ఈడ్చుకెళ్లారు సిబ్బంది. రైట్, ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం రవీందర్ అందిస్తారు. రవీందర్, అయితే జైత్యాల్ ప్రజావాణిలో ఒక అమానీయ ఘటన చోటు చేసుకుందనే చెప్పవచ్చు. ప్రజావాణి సమస్య తెలుసుకోవడానికి వచ్చిన దివ్యాంగుడైన ఒకవైపు మల్లాపూర్ మండలము ముత్యంపేటకు చెందిన రాజా గంగారం అతను ఆ కలెక్టర్ కు అతని సమస్య చెప్పుకుందామని కూడా రావడం జరిగింది. అయితే కలెక్టర్ ప్రజావానికి రాకముందే అక్కడికి ఆ గంగారాం అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే వెళ్ళిన సమయంలో అక్కడ ఒక కానిస్టేబుల్ అతన్ని ఒకవైపు దారుణంగా ఈడ్చుకుంటూ బయటకు తీసుకువెళ్లి పడవేసినట్టుగా ఆ విజువల్స్ లో స్పష్టంగా కనబడుతుంది. గత కొన్ని రోజుల నుంచి అతని భూమికి సంబంధించిన విషయంలో అతను ప్రభుత్వం సంబంధించిన అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయి ప్రజావాణిలో చెప్పుకోవడానికి రావడం జరిగింది. కానీ అక్కడ ఉన్న అధికారులు అదేవిధంగా ఒక కానిస్టేబుల్ కూడా అతన్ని పట్టుకొని ఈడ్చుకుంటూ బయట పడవేసిన పరిస్థితి చెప్పవచ్చు. కలెక్టర్ వస్తున్న సమయంలో కూడా అతన్ని చూడనట్టుగా ఒకవైపు వివరించి లోపలికి వెళ్ళిన పరిస్థితి అయితే దాంట్లో స్పష్టంగా కనబడుతుంది. జిల్లా కలెక్టర్ గా ఉన్నారు కాబట్టి అక్కడ అతని ముంగట ఘటన జరుగుతుంది. అయినా కానీ అక్కడ ఖాళీ అడిగి లోపలికి వెళ్తున్న పరిస్థితులు ఆ విజువల్స్ లో స్పష్టంగా కనబడుతుంది. అతని సమస్యను అడిగి తెలుసుకొని దాన్ని తీర్చే దిశగా వెళ్ళవలసిన అధికారులు ఒకవైపు దాన్ని పట్టించుకోకుండా మరీ నీచంగా ఒకవైపు అతన్ని బయటకు వచ్చి అక్కడ పడవేసిన ఘటన కూడా చోటు చేసుకోవడంతో అక్కడ ప్రజావానికి వచ్చిన వారందరూ కూడా బిత్తరిపోయిన పరిస్థితి కనబడుతుందని చెప్పవచ్చు.